హాయ్ ఫ్రెండ్స్, మీకందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన ఛానల్ హర్రర్ డోస్ విత్ ఏఆర్. ఈ పూర్తి నిజమైన సంఘటన మాతో వినోద్ పంచుకున్నారు. వినోద్ సంతూరు సిద్దిపేట, హైదరాబాద్లో 2012లో డిప్లొమా పూర్తి చేసి ఒక హాస్పిటల్లో జాయిన్ అవుతారు. హాస్పిటల్లో జాయిన్ అయి అక్కడ 2 ఏళ్ళు పనిచేస్తారు. ఈ 2 ఏళ్లలో ఆయనకు అలాంటి అతీంద్రియ అనుభవాలు అంటే దయ్యాలు భూతాలు ఎదురు కాలేదు. సాధారణంగా హాస్పిటల్స్ గురించి మాట్లాడితే మన ముందు రకరకాల వీడియోలు వస్తాయి. హాస్పిటల్లోని స్ట్రెచ్చర్లు వాటంతటవే కదిలినట్టు లేదా మార్చురీ రూమ్లో ఏదో జరుగుతుందని ఫిర్యాదులు వస్తుంటాయి. కానీ వినోద్ వాటిని అస్సలు నమ్మేవాడే కాదు. ఆయన పెంపకం ఇంట్లో చాలా మంచిగా జరిగింది, అందుకే ఇలాంటివి నమ్మేవాడు కాదు. 2014లో ఆయన ఒక కొత్త హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఈ కొత్త హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆయనకు చాలా ఫ్లెక్సిబిలిటీ దొరికింది, జీతం కూడా పెరిగింది. ఆయన హాస్పిటల్కు వెళ్ళినప్పుడు అక్కడ తన వయసులో ఉండే ఒక వ్యక్తిని కలుస్తారు. కాలం గడిచే కొద్దీ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులవుతారు. అతని పేరు రాయుడు. రాయుడు వాళ్ళది వరంగల్. ఆ ఇద్దరి స్నేహంలో విచిత్రం ఏంటంటే ఆ ఇద్దరు కూడా అతీంద్రియ శక్తులను అస్సలు నమ్మేవారే కాదు. హాస్పిటల్స్లో అలాంటివి జరుగుతాయని విన్నారు. ఒక్కోసారి వినోద్కు డబుల్ డ్యూటీ ఉండేది. కొన్నిసార్లు పగలు రాత్రి హాస్పిటల్లో పనిచేయాల్సి వచ్చేది. కానీ దయ్యాలు భూతాల్లాంటివి తను కూడా ఎదుర్కొంటాడని ఎప్పుడూ అనుకోలేదు. వినోద్కు ఆ హాస్పిటల్ నుండి ఇంటికి రావడం పోవడం చాలా టైం తీసుకునేది. సుమారు 2.5-3 గంటల సమయం పట్టేది. ఎందుకంటే వినోద్ ఆర్థిక పరిస్థితి కూడా అప్పుడు సరిగ్గా లేదు. కానీ వినోద్ స్నేహితుడు రాయుడు మాత్రం ఆ హాస్పిటల్ సరౌండింగ్లో ఒక ప్లాట్ తీసుకొని అద్దెకు ఉంటున్నాడు. ఎందుకంటే రాయుడు ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉండేది. అందుకే ఆయన ఎక్కువ అద్దె ఉన్న రూమ్ తీసుకున్నాడు. ఒకరోజు వినోద్ రాయుడుతో మాట్లాడుతున్నప్పుడు నాకు రూమ్ కావాలి, నేను వెతుకుతున్నా అని అన్నాడు. అప్పుడు ఆ సమయంలో రాయుడు నువ్వు నా రూమ్లో షేరింగ్కు వచ్చేయి అని అన్నాడు. వినోద్ ఆరా తీయగా ఆ రూమ్ అద్దె ఒక్కరికి 7 నుంచి 8 వేలు ఇవ్వాల్సి ఉంటుందని తెలుసుకున్నాడు. ఆ తర్వాత తిండి ఇతర ఖర్చులు అదనం. ఆ రూమ్లో ఉండడానికి వినోద్ ఒప్పుకోలేదు. ఇంకా తక్కువ అద్దె ఉన్న ఇల్లు దొరుకుతుందేమో అని అనుకున్నాడు. ఒకరోజు వినోద్ రాయుడుతో నువ్వు ఇంటి అద్దె ఎక్కువ ఇస్తున్నావు, దీనికంటే తక్కువ అద్దెలో రూములు దొరుకుతాయి, నేను రూమ్ను చూస్తాను, నాతో పాటు షేరింగ్కి వస్తావా అని అడుగుతాడు. రాయుడు అప్పుడు సరే అని ఆ ప్రపోజల్ని ఒప్పుకుంటాడు. ఈ విషయంపై ఇద్దరు ఒప్పుకున్నారు. ఒకరోజు సెలవు తీసుకొని హైదరాబాద్లోని ఒక ఏరియాలో వెతకడం మొదలుపెట్టారు. తిరుగుతున్నప్పుడు డీలర్ లేకుండానే ఓనర్లను కలుసుకొని రేట్లు తెలుసుకున్నారు. అద్దె 8 నుంచి 10 వేల వరకు ఉంది. అయినా తక్కువ అద్దె ఉన్న ఇల్లు ఏదైనా దొరుకుతుందనే ఆశతో తిరుగుతూ ఒక ఏరియాకు చేరుకున్నారు. అక్కడ పక్కపక్కనే 5-6 ఇల్లు కట్టున్నాయి. వాటిలో ఒక ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంది. ఆ ఇల్లు చూడ్డానికి చాలా బాగుంది, కానీ బయట తాళం వేసుంది. వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి ఓనర్ నెంబర్కు కాల్ చేశారు. ఆ ఇంటి ఓనర్ 20-25 నిమిషాల్లో అక్కడికి వచ్చారు. ఓనర్ గేట్ తీసి ప్లాట్ను చూపించారు. ప్లాట్ చాలా బాగుంది. ఆ ప్లాట్లో ఒక రూమ్లో డెకరేషన్ చాలా బాగా చేశారు. ఆ ప్లాట్ చూసిన తర్వాత ఆ ఇద్దరికి నచ్చింది. ఆ ప్లాట్ తీసుకోవడానికి వాళ్ళిద్దరూ సిద్ధంగా ఉన్నారు. ఆ ప్లాట్ గురించి చెప్పాలంటే ఆ ప్లాట్ కొత్తగా కట్టిన ప్లాట్ కాదు, పాత ప్లాటే కాబట్టి అద్దె తక్కువగా ఉంటుందని అనుకున్నారు. ఓనర్ను అద్దె గురించి అడిగినప్పుడు ఈ ప్లాట్ అద్దె 2.5 నుంచి 3 వేలు అని చెప్పారు. ఆ మాట వినడంతోనే వాళ్ళిద్దరి ముఖాలు సంతోషంతో వెలుగుతున్నాయి. అదంతా తక్కువగా దొరుకుతుందని వాళ్ళు ఆలోచించలేదు. ఇద్దరు ఒప్పుకొని సెక్యూరిటీతో సహా అడ్వాన్స్ రెంట్ ఇచ్చారు. వాళ్ళ సామాన్ తీసుకొని ఆ ఫ్లాట్కు షిఫ్ట్ అయ్యారు. లోపలికి వెళ్ళిన తర్వాత సింగిల్ బెడ్స్ వేసుకున్నారు. ముందు కిచెన్ ఉంది, పక్కనే వాష్రూమ్, ఒక హాల్, ఒక బెడ్రూమ్. చాలా బాగుంది ఆ ప్లాట్. కానీ వీళ్ళు బెడ్స్ మాత్రం హాల్లోనే వేసుకున్నారు. వాళ్ళ షెడ్యూల్ ఎంత బిజీగా ఉండేదంటే హాస్పిటల్కు వెళ్ళి అక్కడి నుంచి బాగా అలసిపోయి వచ్చేవాళ్ళు. పడుకున్న వెంటనే నిద్ర వచ్చేది. ఇద్దరి షిఫ్టులు ఒకేలా ఉండేవి.
ఎవరైనా సెలవు పెడితే వినోద్ మాత్రం డబుల్ షిఫ్ట్ చేసేవాడు. మొదటి 4-5 రోజులు వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాలేదు ఆ ప్లాట్లో. 5వ రోజు తర్వాత మొదటి సంఘటన అనుకోకుండా రాయుడితో జరిగింది. రాత్రి 2-2:30 మధ్య టైం. రాయుడు, వినోద్ వేరే వేరే బెడ్స్ పై పడుకొనున్నారు. సడన్ గా ఎవరో రాయుడు బెడ్షీట్ ని లాగేశారు. బెడ్షీట్ లాగేయగానే రాయుడు లేచి కూర్చున్నాడు. వినోద్ బెడ్షీట్ లాగాడేమో, భయపెట్టిస్తున్నాడేమో అని అనుకున్నాడు. వినోద్ ని లేపి, నిజం చెప్పు వినోద్, నా దుప్పటి నువ్వే లాగావా అని అడిగాడు. ఆ సమయం మంచి చలికాలం. వినోద్ లేచి ఒకటే మాట, ఇంత చలిలో నీ దుప్పటి నేనెందుకు లాగుతాను, నా పరిస్థితి చూడు, ఇప్పుడే లేచా కదరా నిద్రలోంచి అంటూ అన్నాడు. వినోద్ సమాధానానికి రాయుడు, సరే బహుశా నా కలయి ఉండొచ్చు, కాళ్ళు కదిల్చేటప్పుడు నేనే నా దుప్పటిని తీసుంటానేమోనని అనుకున్నాడు. వాళ్ళిద్దరూ ఆ టైంలో మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకున్నారు. తర్వాత 15 నిమిషాల్లో మరో సంఘటన వినోద్తో జరిగింది. వినోద్ దుప్పటిని ఎవరో చాలా వేగంగా లాగేశారు. ఈసారి వినోద్ లేచి కూర్చున్నాడు. రాయుడు ఆ సమయంలో నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రాయుడుకు కూడా ఆ సమయంలో ఏదో జరిగినట్టు అనిపించింది. వినోద్ ఒక్కసారిగా రాయుడితో, ఏరా నా దుప్పటిని కూడా లాగేశారు, నువ్వే లాగావా అని అన్నాడు. నేనెందుకు లాగుతాన్రా అంటూ రాయుడు సమాధానం ఇచ్చాడు. రాయుడు, వినోద్ ఇద్దరు గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరికీ అర్థమైంది ఏదో జరుగుతుందని. కాసేపు భయపడ్డారు. ఇద్దరు ఆ విషయంపై మాట్లాడుకొని ఎక్కువ ఆలోచిస్తున్నామనే ఉద్దేశంతో మళ్ళీ పడుకున్నారు. వాళ్ళు పడుకొని కష్టంగా 5 నిమిషాలు గడిచుంటాయి. ఇద్దరి దుప్పట్లు ఒకేసారి లాగేశారు. ఒకవేళ ఇక్కడ ఏమైనా దయ్యం భూతం లాంటి శక్తి ఉంటే దేవుడు మమ్మల్ని కాపాడతాడని వాళ్ళ వెనక హనుమాన్ దేవుడి ఫోటో ఉన్న క్యాలెండర్ వైపు తిరిగి చూశారు. ఆ క్యాలెండర్ ఆ సమయంలో వెనక్కి తిరిగి ఉంది. ఇది చూసిన తర్వాత వినోద్ చాలా భయపడ్డాడు. ఇదెలా సాధ్యం, ఇది మాతోనే ఎందుకు జరుగుతుందని రాయుడు కూడా చూస్తున్నాడు. వినోద్ మంచంపై నుంచి లేచి ఆ హనుమాన్ దేవుడు ఉన్న ఫోటోని మళ్ళీ సరిగ్గా పెట్టాడు. ఇద్దరు పడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా కష్టంగా ఆ రోజు రాత్రి వాళ్లకు నిద్ర వచ్చింది. ఉదయం లేవగానే ఇద్దరు చాలా ఫ్రెష్గా లేచారు. రాత్రి జరిగినది మర్చిపోయారు. ఆ రోజు వినోద్కు సెలవు. వినోద్ అక్కడే ఉండిపోయాడు. రాయుడు నేరుగా హాస్పిటల్కు వెళ్ళాడు. హాస్పిటల్ నుండి వచ్చేటప్పుడు మోతీచూర్ లడ్డూలు తీసుకొనొచ్చాడు. ఆయనకు లడ్డూలు చాలా ఇష్టం. వినోద్కు కూడా తినిపించాలని రూమ్కు లడ్డూలు తీసుకొని వచ్చాడు. రాయుడు వచ్చి రూమ్లో ఉన్న వినోద్కు నేరుగా లడ్డూ తింటావా అని అడిగాడు. ఆ సమయంలో వినోద్ ఏదో పనిచేస్తున్నాడు. లేదురా, నేను తర్వాత తింటాను, ఇప్పుడు వేరే పని మీద ఉన్నాను అని అన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు నవ్వుకుంటూ జోకులు చేసుకుంటూ సమయం గడుస్తుంది. ఆ నవ్వుల తర్వాత వాళ్లకు ఎంత భయంకరమైన అనుభవం ఎదురవుతుందో వాళ్లకు తెలియదు. రాత్రి 10 అవుతుంది. ఇద్దరు పడుకోవడానికి వెళ్లారు. ఆ మోతీచూర్ లడ్డూలు కిచెన్లో పెట్టి పడుకున్నారు. ఇద్దరికి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. సరిగ్గా రాత్రి 1 నుంచి 2 గంటల మధ్య ఇద్దరికి మేలుకో వచ్చింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. వెంటనే కిచెన్ వైపు చూశారు. కిచెన్ రూమ్ నుంచి గిన్నెలు పడే శబ్దాలు వస్తున్నాయి. కిచెన్ రూమ్లో ఎవరో పనిచేస్తున్నట్టు, ఏదో తింటున్నట్టు శబ్దాలు వస్తున్నాయి. రాయుడు, వినోద్ ముందు ఏదో ఎలుకై ఉండొచ్చని అనుకున్నారు. వాళ్ళు దగ్గరికెళ్ళి చూస్తే సామాన్లు పడే విధానం, లడ్డూలు గాలిలో ఎగురుతున్నాయి. ఎవరో ఏదో చేస్తున్నారు, కానీ వాళ్లకు మాత్రం కనిపించడం లేదు. భయంతో వాళ్ళిద్దరి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. వినోద్, రాయుడు ఒకరినొకరు చూసుకున్నారు. ఏం జరుగుతుందో వాళ్లకు అర్థం కావట్లేదు. వాళ్ళు నెమ్మదిగా తమ ఫోన్లో హనుమాన్ చాలీసా పెట్టారు. అప్పుడే అనుకోకుండా ఒక గాలి వీచింది. ఆ గాలి ఆ దేవుడున్న క్యాలెండర్కు తగిలింది. వాళ్ళ వెనుక ఉన్న ఆ హనుమాన్ దేవుడి క్యాలెండర్ మళ్ళీ దానంతటా అదే తిరిగిపోయింది. హనుమాన్ చాలీసా సడన్ గా ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళు చాలా భయపడుతున్నారు. వినోద్ నెమ్మదిగా క్యాలెండర్ను సరిగ్గా పెట్టి కిచెన్ వైపు చూశాడు. ఆ కార్యక్రమం కిచెన్లో ఇంకా జరుగుతోంది.
మళ్ళీ హనుమాన్ చాలీసా పెట్టి వాళ్ళు ప్రయత్నించారు. మెల్లమెల్లగా ఆ కిచెన్లో ఆ కార్యక్రమాలు ఆగిపోయాయి. ఉదయం 5 గంటలు కాగానే రాయుడు ఇలా అన్నాడు, వినోద్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా, నేనిక్కడ ఉండలేను అని అన్నాడు. వినోద్ ఆ సమయంలో ఇది మన భ్రమే అయి ఉండొచ్చు, ఏదైనా ఎలుక లేకపోతే బల్లి అయి ఉండొచ్చు అంటూ అన్నాడు. కానీ రాయుడికి ఏదో ఉందని అర్థమైంది. ఇక్కడుంటే చావు ఖాయమని ఆయనకు తెలిసిపోయింది. ఆ రోజు మార్నింగ్ రాయుడు లేచి తన సామానంతా సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వినోద్ ఇది కేవలం నా భ్రమే అనుకొని మనీ ప్రాబ్లం కదా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. వినోద్ రాయుడు వెళ్ళిపోయాక హాస్పిటల్కు వెళ్ళాడు. ఆ రోజంతా రాయుడు ఎందుకు వెళ్ళాడు, మాతో ఏం జరుగుతుందనే ఆలోచనలు. ఆ ప్లాట్లో ఏముందో ఆయనకు ఏమీ అర్థం కాలేదు. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఈరోజు రాయుడు కూడా లేడు, నేను ఎవరితో మాట్లాడాలి, సరదాగా పార్కు వెళ్ళొస్తా అని నిర్ణయించుకున్నాడు. ఆయన ప్లాట్ నుంచి 1-1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్క్లో వెళ్ళి పార్క్లో నడవడం, అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. తిరుగుతూ ఉండగా ఒక అపరిచితుడు ఆయన దగ్గరికి వచ్చి, అబ్బాయి, నువ్వు ఇక్కడి వాడివి కానట్టనిపిస్తుంది, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ పనిచేస్తావు అని అడిగారు. అప్పుడు వినోద్, నేను హాస్పిటల్లో పనిచేస్తాను, సిద్దిపేట నుంచి వచ్చాను, ఆ 5 ప్లాట్లలో ఉన్న మధ్యలో కొంచెం పాతగా ఉన్న ప్లాట్లో ఉంటున్నాను అని చెప్పాడు. ఆ వ్యక్తి సడన్ గా, నువ్వు అక్కడ ఉంటున్నావా, నీకక్కడ ఏమైనా వింతగా అనిపించట్లేదా అని అడిగాడు. వినోద్ ఈ విషయాల గురించే ఆలోచిస్తున్నాడు. సడన్ గా ఆ వ్యక్తి అలా అడిగేసరికి ఆశ్చర్యం వేసింది. ఆ వ్యక్తి దేని గురించి మాట్లాడుతున్నాడో వినోద్కు అర్థం కావడం లేదు. అప్పుడు ఆ వ్యక్తి, ఇక్కడి నుంచి కొద్ది దూరంలో ఒక మాల్ ఉంది, అక్కడికి పోదాం, అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు, మనం మాట్లాడుకునేది ఎవరూ వినరు. ఆ మాటలకు వినోద్ ఏంటి పిచ్చి అని అనుకున్నాడు. ఆయన ఆ వ్యక్తి ఇద్దరు కలిసి మాల్కు చేరుకున్నారు. ఆ మాల్లో వినోద్కు కొన్ని భయంకర నిజాలు తెలిసాయి. ఆ వ్యక్తి వినోద్తో, నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ ప్లాట్ను వదిలిపెట్టి వెళ్ళు, నువ్వు చావుకు చాలా దగ్గరగా ఉన్నావని చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వెందుకలా అంటున్నావు, ఆ ప్లాట్లో ఏం జరిగిందని వినోద్ ఆ వ్యక్తిని అడిగాడు. ఆ ప్లాట్లో నీకంటే ముందు 3 అమ్మాయిలు ఉండేవారు. నువ్వు పనిచేసే హాస్పిటల్లోనే ఒక ల్యాబ్ సెక్రటరీ ఉండేవాడు. ఆ 3 అమ్మాయిలతో వాడు మెసేజ్ చేసేవాడు. అంటే ఆ 3తో అతనికి ఎఫ్ఐఆర్ ఉంది. కానీ ఆ 3 అమ్మాయిలకు తెలియదు వాళ్ళు 3 అతనితో ఉన్నారని. ఆ 3కి తెలిసినప్పుడు మొదటి అమ్మాయి ఏం చేసిందంటే ఆ ప్లాట్ పైకప్పు నుంచి కిందికి దూకి చనిపోయింది. రెండో అమ్మాయి కూడా ఏమో పైజన్ తీసుకొని చనిపోయింది. ఆ 3వ అమ్మాయి ఆ 2 హత్యల నింద తన మీదకి ఎక్కడ వస్తుందో అని తను కూడా ఉరేసుకొని చనిపోయింది. ఆ తర్వాత ఆ ప్లాట్లో అద్దెకు వచ్చిన వాళ్ళు ఎవరూ బ్రతకలేదు. నువ్వు నీ స్నేహితుని గురించి చెప్పావు కదా ఆ ప్లాట్ విడిచి వెళ్ళిపోయాడని. ఆయన సరిగ్గానే వెళ్ళాడా లేదా ఒకసారి అడిగి తెలుసుకో అని ఆ పెద్దాయన వినోద్తో చెప్తారు. వినోద్ ఒక్కసారిగా భయపడుతూ లేచి రాయుడుకు ఫోన్ చేస్తాడు. రాయుడు, నువ్వెలా ఉన్నావు, సరిగ్గానే చేరుకున్నావా, ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు. నేను ఆ ప్లాట్ను వదిలి ఇంటికి వచ్చాను, నువ్వు కూడా వీలైనంత తొందరగా ఆ ప్లాట్ను వదిలేయి. నీకు తెలియదు, నేను ప్లాట్ వదిలి నీ దగ్గర నుంచి తిరిగి వస్తున్నప్పుడు నా పరిస్థితి ఎంత దారుణంగా మారిందో. నా బస్సు మిస్ అయింది, ట్రైన్ మిస్ అయింది, ఆ దారంతా నాతో ఎవరో ఉన్నట్టు నా ఆరోగ్యం కూడా పాడైపోయింది. చాలా కష్టంగా నేను ఇంటికి చేరుకున్నాను. నా జీవితంలో మళ్ళీ ఎప్పుడు ఆ ప్లాట్కు రాను, నువ్వు ఆ ప్లాట్ను వదిలిపెట్టు అని అన్నాడు. వినోద్కు ఇంకా ఇదేం జరుగుతుంది, ఇదేం పిచ్చి అని అనిపించింది. నిజం చెప్పాలంటే వినోద్ది ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు ఆ సమయంలో. సరే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతా అంటూ మళ్ళీ వినోద్ ఆ ప్లాట్కే వెళ్తాడు. ఆలోచిస్తూ 10:30 అయింది. 12 గంటలకు వినోద్కు నిద్ర పట్టింది. సరిగ్గా 12:30-1 గంటకు సడన్ గా ఆయన కళ్ళు కొంచెం తెరుచుకున్నాయి. ఎవరో మంచం పక్కన నిలబడి వినోద్ వైపే చూస్తున్నారు. అదో అమ్మాయి ఆకారం. సరిగ్గా చూడలేకపోయాడు, కానీ ఆమె ముఖం చాలా భయంకరంగా ఉంది. భయంతో కళ్ళు మూసుకున్నాడు. ఇష్టదైవాన్ని తలుచుకోవడం మొదలుపెట్టాడు. మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే ఆ ఆత్మ వినోద్ తల పట్టుకొని కూర్చుంది. వినోద్ తలను ప్రేమగా నిమురుతున్నట్టుంది.
భయంతో లేచి పరిగెత్తుకుంటూ వెళ్లి మెట్లపై కూర్చున్నాడు. అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా చదువుతున్నాడు. 1 గంట తర్వాత రూమ్లోకి వచ్చి పడుకున్నాడు. మంచంపై పడుకున్నాడు కానీ ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి చాలా భయపడ్డాడు. ఉదయం లేచి వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేశాడు. నాతో ఇలా జరుగుతుందని చెప్పాడు. వాళ్ళ అన్నయ్య కాస్త ధైర్యశాలి, నువ్వేం భయపడకు, ఈరోజు నేను వస్తున్నాను అని అన్నాడు. ఆయన ఆ రోజు సాయంత్రం వచ్చాడు. వస్తూ తనతో పాటు లడ్డూలను తెచ్చాడు. ఆ లడ్డూలను చూసి వినోద్ మళ్ళీ భయపడ్డాడు. ఈ లడ్డూలు ఆ ఆత్మలను చాలా ఆకర్షింపజేస్తాయి, నువ్వు వీటిని బయటపడే అని అన్నాడు. కానీ వాళ్ళ అన్నయ్య మాత్రం ఏం కాదులే, ఏమైనా ఉంటే నేను చూసుకుంటానని చెప్పాడు. ఆ రోజు రాత్రి వినోద్కు నైట్ డ్యూటీ పడింది. ఆయన అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నాకు నైట్ డ్యూటీ పడింది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లాట్లో అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య చాలా కాన్ఫిడెంట్గా, నువ్వెందుకు అంతగా ఆలోచిస్తున్నావు, నువ్వు హాయిగా వెళ్ళిరా, ఏమీ కాదు అన్నాడు. ఆ లడ్డూల డబ్బా కిచెన్ ముందు పెట్టుంది. వినోద్ అన్నయ్య హాయిగా నిద్రపోవడానికి వెళ్ళాడు. వినోద్ హాస్పిటల్లో ఉన్నాడు. సరిగ్గా రాత్రి 12:30 గంటలకు వాళ్ళన్నయ్య ఫోన్ చేశాడు. ఆ టైంలో ఆయన గొంతు ఇలా ఉంది, నువ్వు ఇక్కడ ఇలా ఉంటున్నావు, వీళ్ళు నన్ను చంపేస్తారు, నన్ను నిద్రపోనివ్వడం లేదు, నన్ను చంపేస్తారు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా రా, లేకపోతే వీళ్ళు నన్ను చంపేస్తారు, తొందరగా రా అని అన్నాడు. ఆ టైంలో వినోద్ తన సీనియర్ దగ్గరికి వెళ్ళి, నేను తొందరగా ప్లాట్కు వెళ్ళాలి, మా అన్నయ్య ఆరోగ్యం బాగలేదని రిక్వెస్ట్ చేసి ప్లాట్కు వెళ్ళాడు. వినోద్ ప్లాట్కు వెళ్ళినప్పుడు వినోద్ వాళ్ళ అన్నయ్య ఒక మూలన కూర్చొని దుప్పటి కప్పుకొని ఉన్నాడు. ఏడుస్తున్నాడు. వినోద్ ఏమైందని అడిగితే కిచెన్ వైపు చూపించాడు. ఆ లడ్డూలన్నీ చిందర వందరగా పడున్నాయి. వినోద్ తన ఫోన్లో హనుమాన్ చాలీసా పెట్టాడు. కొద్దిసేపటికి ఆ ప్లాట్ అంతా నార్మల్గా అయింది. కానీ వినోద్ వాళ్ళ అన్నయ్య మాత్రం, నేను ఇంటికి పోవాలి, నాకు బైక్ తాళం ఇవ్వు, నేను ఇప్పుడే వెళ్తానని ఏడుస్తున్నాడు. వినోద్ నచ్చజెప్పి తన ఒళ్ళో పడుకోబెట్టి తెల్లారి లేశాక వాళ్ళ అన్నయ్య తను అక్కడి నుంచి వెళ్ళిపోదామంటే ఆ శక్తులు వాళ్లకు అడ్డుపడుతున్నాయి. వినోద్ అదృష్టం ఏంటంటే ఆ రోజు రాయుడు వినోద్కు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక స్వామీజీతో మాట్లాడించాడు. మీరు వీలైనంత తొందరగా ఆ ప్లాట్ను వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోండి, ఆ ఆత్మలు మీ ప్రాణాలు తీస్తాయిగా అన్నాడు. ఆ స్వామీజీ మాటలకు వినోద్ సరే ఇక ఈ ప్లాట్ను వదిలేస్తానని నిర్ణయించుకున్నాడు. సామానంతా సదిరేశాడు. కానీ ఆ ఆత్మలు అసలు వెళ్ళనివ్వడం లేదు. ఏదో ఒకటి మర్చిపోతున్నారు. ఆ ప్లాట్ చుట్టే తిరుగుతున్నారు. కానీ ఆ ప్లాట్ను మాత్రం వదలట్లేదు. సరిగ్గా అదే సమయానికి స్వామీజీ మళ్ళీ ఫోన్ చేశారు. మీరు అక్కడి నుంచి బయటికి రావాలంటే ఆ సామాన్లను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్తున్నా అని కాకుండా ఒక నార్మల్ ఫేక్ కాల్ చేసి హాస్పిటల్కే వస్తున్నా అని చెప్పి మీరు బయటికి రండి, ఆ తర్వాత నన్ను వచ్చి కలవండి అని చెప్పారు. స్వామీజీ చెప్పినట్టుగానే వినోద్ తమ సామాన్లను అక్కడే వదిలేసి ఫేక్ కాల్ చేస్తూ హాస్పిటల్కి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చి స్వామీజీకి కలిశాడు. అప్పుడు ఆ స్వామీజీ పూజలు చేసి చేతికి కంకణం కట్టి వాళ్లకు అక్కడి నుంచి పంపించేశారు. అప్పటి నుంచి వాళ్ళ జీవితంలో మళ్ళీ ఎలాంటి సంఘటన జరగలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ నిజమైన సంఘటన ఇక్కడితో ముగుస్తుంది. మీకు ఈ సంఘటన ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా దయ్యం కథలుంటే స్క్రీన్ పై ప్లే అవుతున్న జీమెయిల్కు లేకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను. ఇంతసేపు వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు.